నిడదవోలు రూరల్ మండలం గోపవరం గ్రామంలో శ్రీ 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 గుబ్బాలమ్మ అమ్మవారి విగ్రహ కళాపాకర్షణ, జీర్ణోద్ధరణ, బాలాలయ స్థాపన కార్యక్రమాల్లో ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని పూజాధికాలు చేశారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి, సాంప్రదాయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆలయాల అభివృద్ధి ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. శ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, శాంతి, సుభిక్షం కలగాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జాషువా సాంస్కృతిక వేదిక, ఆంధ్రప్రదేశ్ కార్టూనిస్టుల సంఘం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్టూన్ల పోటీలో రాజమహేంద్రవరానికి చెందిన కార్టూనిస్ట్ వంగ శేఖర్కు బహుమతి లభించింది. జాషువా సాంస్కృతిక వేదిక పూలే జాషువా సాంస్కృతోత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఎంవికే భవన్లో కులరహితం, సమాజహితం అనే ఈ అంశంపై జరిగిన కార్టూన్ల పోటీలో శేఖర్ కార్టూన్ ఆకట్టుకుని బహుమతి సాధించింది. ఎన్జిఓ సంఘం నాయకుడు పి రమేష్ ఈ పోటీలను ప్రారంభించగా ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు శంకర్ రాజేంద్ర ప్రసాద్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఆకాశం సంఘం నాయకులు దుర్గరాజు శ్రీనివాసరావు, అన్నం శ్రీధర్ బాచి, రావెళ్ల శ్రీనివాసరావు ఈ పోటీలను నిర్వహణలో సహకరించారు. ఉత్తమంగా నిలిచిన మొత్తం 20 కార్టూన్లకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. రాజమహేంద్రవరం ట్రాఫిక్ డీఎస్పీగా నియమితులైన వై శ్రీకాంత్ రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు నడుం బిగించారు. దీనిలో భాగంగా నగరంలోని ముఖ్యమైన జంక్షన్ల వద్ద సమగ్ర పరిశీలన నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పరిస్థితులను మెరుగుపరచడానికి డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలనలు నిర్వహించి జీబ్రా లైన్లు, సిగ్నల్ వ్యవస్థ, ఫ్రీ లెఫ్ట్ వంటి అవసరమైన సౌకర్యాలను గుర్తించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన మార్పులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏవి అప్పారావు రోడ్, జేఎన్ రోడ్ వంటి ప్రధాన రహదారులపై మొత్తం 60 ట్రాఫిక్ అవగాహన బోర్డులను ఏర్పాటు చేశారు. దేవీ చౌక్, తాడితోట వంటి రద్దీగా ఉండే ముఖ్యమైన జంక్షన్ల వద్ద రోడ్లు మరియు ఫుట్పాత్ ఆక్రమణలు గుర్తించి వాటిని మున్సిపల్ కార్పొరేషన్తో సమన్వయం చేసుకుని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే పట్టణంలోని ముఖ్యమైన జంక్షన్ల వద్ద మైక్ సిస్టమ్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నియంత్రణ మెరుగుపరచనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా డిటిసి జంక్షన్ వద్ద మైక్ సిస్టమ్ను ఏర్పాటు చేసి పరిశీలన అనంతరం మిగతా జంక్షన్లకు విస్తరించే ప్రణాళిక రూపొందించారు. ఇటీవల రూపొందించిన ట్రాఫిక్ మరియు హెల్మెట్ అవగాహనపై షార్ట్ ఫిలిమ్స్ను నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ఎల్ఈడి స్క్రీన్లపై ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించాలని, మోటార్ సైకిల్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి ఉల్లంఘనలకు దూరంగా ఉండాలని డీఎస్పీ శ్రీకాంత్ సూచించారు. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే 10,000 జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.